హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ 3 BHK ఫ్లాట్స్ ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి ఎలివేషన్ చూడొచ్చు. ఎలివేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. మనకి ఈ అపార్ట్మెంట్ ముందు వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ ఉంటుందండి. రోడ్ చూసుకోవచ్చు, మనకి 60 ఫీట్ రోడ్ ఉంటుంది. వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది మనకి అపార్ట్మెంట్కి. అలాగే చూసుకోవచ్చు మనకి కంప్లీట్గా గ్రానైట్తో కూడా మనకి చాలా నీట్గా బ్యూటిఫుల్గా అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి గ్రీనరీ ఏరియా కూడా చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. అలాగే ఇది చూసుకున్నట్టయితే మనకి టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకి 1000 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి టోటల్ 5 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ మనకి టోటల్ 5 ఫ్లోర్స్. అలాగే 15 ఫ్లాట్స్ ఉంటాయి. ఫ్లోర్కి వచ్చేసి 3 ఫ్లాట్స్. మనకి పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు, మనకి చాలా స్పేసెస్గా వస్తుంది కంప్లీట్గా మనకి. అలాగే మనకి సెట్ బ్యాక్స్ కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి GHMC విత్ రేర్ ఆప్లతో కన్స్ట్రక్షన్ చేశారు. మనకి కంప్లీట్గా 1000 స్క్వేర్ యార్డ్స్ ఇది. అలాగే ఇవి ఛార్జింగ్ పాయింట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ అలాగే రండి నాతో పాటు ఫ్లాట్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. కంప్లీట్గా మనకి 2 ఫ్లాట్స్ అనేవి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంటుంది. అలాగే ఒక నార్త్ ఫేసింగ్ ఉంటుంది. టోటల్ మనకి 5 ఫ్లోర్స్ 15 ఫ్లాట్స్ ఉంటాయి. ఫ్లోర్కి వచ్చేసి 3 ఫ్లాట్స్. ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కవర్ చేస్తున్నాను. కారిడార్ స్పేస్ కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. అలాగే ఈ అపార్ట్మెంట్ పక్కనే మనకి 60 ఫీట్ రోడ్ ఉంటుందండి. మనకి 60 ఫీట్ రోడ్ చూసుకోవచ్చు. మనకి వ్యూ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. మనకి డోర్ కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. డిజైన్ అయితే చాలా బాగుంది. అలాగే మనకి ఇది టోటల్ 3 BHK ఫ్లాట్స్ అండి. కంప్లీట్గా మనకి 3 BHK ఫ్లాట్స్ 1881 SFT మనకి కంప్లీట్గా ఇదైతే హాల్ ఏరియా. హాల్ చూడొచ్చు, మనకి స్పేసెస్గా వస్తుంది. టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు మనకి. అలాగే విత్ స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి. మనకి స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది కూడా ఇచ్చారు. చాలా నీట్గా ఉంటుంది ఫ్లాట్ అయితే. వ్యూ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్కి ఆనుకొని ఉంటుంది ప్రాజెక్ట్ అయితే. అలాగే మనకి సపరేట్గా పూజా రూమ్ కోసం అనేది ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి సపరేట్ పూజా రూమ్ కోసం అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్లో కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ఇచ్చారు. అలాగే విత్ స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. యూటిలిటీ ఏరియా అనేది ఇక్కడ వస్తుంది. యూటిలిటీ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది చూడొచ్చు మనకి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ ఫ్లాట్కి మనకి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి బాల్కనీ వస్తుంది. బాల్కనీ వ్యూ కూడా మనకి చాలా స్పేసెస్గా చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది వచ్చేసి మనకి 3 BHK ఫ్లాట్. కంప్లీట్గా మనకి 3 బెడ్రూమ్స్లో 3 వాష్రూమ్స్ ఉంటాయి. మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు, మనకి చాలా స్పేసెస్గా వస్తుందండి. అలాగే విత్ స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది కూడా ఇచ్చారు. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తారు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పాయింట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి మనకి దీంట్లో వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ గెస్ట్ బెడ్రూమ్లో కూడా మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారు. అలాగే విత్ స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ చూడొచ్చు, మనకి స్పేసెస్గా వస్తుందండి. అలాగే విత్ స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది ఇచ్చారు. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ ఏరియాలో మనకి టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు చూడొచ్చు మనకి టైల్స్ డిజైన్ అనేది. అలాగే చిల్డ్రన్స్లో విత్ బాల్కనీ వస్తుంది. బాల్కనీ మనకి స్పేసెస్గా వస్తుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి నాగోల్ మెట్రో స్టేషన్కి వెరీ నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. చూడొచ్చు మనకి మెట్రో అనేది వాకబుల్ అంటే వెరీ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రాజెక్ట్ నాగోల్ మెట్రో స్టేషన్కి. అలాగే చుట్టూ అన్నీ కూడా మనకి అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ అపార్ట్మెంట్స్ ఉంటే మనకి ఈ అపార్ట్మెంట్ పక్కనే 60 ఫీట్ రోడ్ ఉంటుందండి. వ్యూ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి టోటల్ ల్యాండ్ ఏరియా 1000 స్క్వేర్ యార్డ్స్ అంటే మనకి టోటల్ ఫ్లోర్స్ వచ్చేసి 5 ఫ్లోర్స్ 15 ఫ్లాట్స్ ఉంటాయి. ఫ్లోర్కి వచ్చేసి 3 ఫ్లాట్స్ ఉంటాయి మనకి. అలాగే ఈవీ ఛార్జింగ్ పాయింట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి మనకి నాగోల్ మెట్రో స్టేషన్కి అయితే వెరీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ప్రాజెక్ట్ అనేది. అలాగే దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 5500 per SFT నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.